6 లక్ష్మీ స్వరూపాలని చెప్తుంది. లక్ష్మి అంటే విశ్వమునంతటినీ చూస్తుంది, మనందరం ఆమె వంక చూస్తాం. ఆమె ఇలా అందనుకోండి, కనుబొమ్మ పైకెత్తిందనుకోండి, ఐశ్వర్యం కలుగుతుంది. పరాశర భట్టర్లు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతారతం ఏ మురారే. బ్రహ్మగారు కొడుకు పుర్రె పట్టుకుని ఐశ్వర్యం రాసేటప్పుడు అమ్మా ఎంత ఐశ్వర్యం రాయమంటావు అని అడుగుతాట లక్ష్మీదేవిని. ఈ పుర్రె గత జన్మలో ఎవరిది అని అడుగుతుంది. ఈ పుర్రె ఫలానా వారిదమ్మా అనేటప్పటికీ ఆయన అంటుంది, కనుబొమ్మ పైకెత్తుతుంది. ఇన్ని చేసినవాడు ఎంత నిస్వార్థంగా బతికాడు అంటే ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరించేంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది.